ఫ్రెండ్స్, మన భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక ప్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మంచి బడ్జెట్లో అందమైన లేఅవుట్లో ఈ ప్లాట్ అయితే ఉంది. ఈ ప్లాట్కి దగ్గరలోనే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తర్వాత మన విజయనగరం, ఇటు ఆనందపురం, ఇంకా మన నేషనల్ హైవే 516E, నేషనల్ హైవే 130CD ఉన్నాయి. మరి ఈ లేఅవుట్ గురించి అండ్ అలాగే మన ప్లాట్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం అయితే మ్యాప్లో ఇవి ఎక్కడున్నాయో చూద్దాం. తర్వాత మీకు నేను క్లియర్గా మన నేషనల్ హైవే 26 నుంచి ఈ లేఅవుట్ ఎంత దూరం చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇవే మన ప్లాట్స్ అనమాట. ఏ లేఅవుట్లో ఉన్నాయంటే ఆర్కే టెంపుల్ ట్రీ మీడోస్ అనే లేఅవుట్లో ఉన్నాయి. టోటల్గా ఈ లేఅవుట్ వచ్చేసి 25 acres. సో ఈ లేఅవుట్ ఫ్యూచర్లో 100 acresకి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అండ్ కంప్లీట్గా మనకి నేషనల్ హైవే 26 ఉంది కదా, నేషనల్ హైవే 26 నుంచి లోపలికి ఒక హాఫ్ km అయితే ఉంటుంది. అలానే విజయనగరం అయితే ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా తగరపల్స్ అయితే ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో షాపింగ్ మీరు కావాలనుకుంటే తగరపల్స్ రావచ్చు. తగరపల్స్ దగ్గరలోనే మనం చూసుకోవచ్చు హాస్పిటల్స్, మార్కెట్స్ అన్నీ ఉంటాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఇంకా అనిల్ నీర్కొండ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. అండ్ తగరపల్స్లో మార్కెట్ అయితే ఉంటుంది. సో మనకి ఎలాంటి అవసరం ఉన్నా కూడా తగరపల్స్ దొరుకుతుంది. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇంకా వైపు మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర, ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఈ ఎయిర్పోర్ట్కి మనం చేరుకోవచ్చు. కంప్లీట్గా మనం ఇలా రావచ్చు, లేదా ఇటు నుంచి ఇంకొక హైవే అయితే వేస్తున్నారు, అలా కూడా మనం అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకోవైపు మన విజయనగరం ఉంది. విజయనగరం వెళ్ళాలని కూడా మనకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈజీగా మనమైతే వెళ్ళిపోవచ్చు విజయనగరం కూడా. అండ్ అలానే దగ్గరలో ఉండే నేషనల్ హైవే 516కి, నేషనల్ హైవే 16కి, ఇంకా నేషనల్ హైవే 130CD కొత్తగా వేస్తున్నారు కదా రాయపూర్ హైవే, ఈ హైవే కూడా మనం దగ్గరలోనే ఉంటాం. ఇంకా కొత్తగా వస్తున్న ఐటీ సర్జులు వస్తున్నాయి ఇక్కడ మన ఆనందపురం దగ్గరలోని. ఐటీ సర్జులు కూడా దగ్గరగానే ఉంటుంది ఈ లేఅవుట్. ఈ లేఅవుట్ దగ్గరలోనే ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో మొదటిది మన రఘు ఇంజనీరింగ్ కాలేజ్, దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ అలాగే దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో లెండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలోనే మన ఎంవిజిఆర్ కాలేజ్ అయితే ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఈ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఈ కాలేజెస్ అనేవి దగ్గరగా ఉన్నాయి. అండ్ ఇటు విజయనగరానికి, ఇటు విశాఖపట్నానికి, అటు శ్రీకాకుళానికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ లేఅవుట్. ముఖ్యంగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఈ లేఅవుట్ గురించి అండ్ అలాగే ఈ లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి వెళ్దామా ముందుకి? చూసారుగా మ్యాప్లో ఈ విధంగా మనకైతే లేఅవుట్ ఉంటుంది నేషనల్ హైవే 26 దగ్గరలోని. అదే మన ఆర్కే టెంపుల్ ట్రీ మీడోస్. ఈ లేఅవుట్లో మనకు తెలిసిన వాళ్ళవి దాదాపుగా 6 ప్లాట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఆ ప్లాట్లను అయితే చూపించబోతున్నాను, అలానే లేఅవుట్ని కూడా చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, ఇదే మన నేషనల్ హైవే 26. ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళామంటే ఆర్కే టెంపుల్ ట్రీ మీడోస్ లేఅవుట్ వస్తుంది. ఈ లేఅవుట్లో మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ 2 విల్లాస్ కన్స్ట్రక్ట్ అయ్యాయి, ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అండ్ లేఅవుట్ మొత్తం కంప్లీట్గా గ్రీనరీతో నిండిపోయింది. సో ఇలాంటి లేఅవుట్లో మన ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో మీకు చూస్తున్నారు కదా, ఇదే మన ప్లాట్స్, మొత్తం 6 ప్లాట్లు. ఇందులో 2 ప్లాట్లు వచ్చేసి 393.33 గజాలు, అలానే 4 ప్లాట్లు వచ్చేసి 266.66 చదరపు గజాలు. సో కంప్లీట్గా మనం చూస్తే ఈ బిట్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళదే. సో వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు సేల్కి. ఇందులో మనకి ఎలాంటి బ్రోకర్స్ ఉండరు, ఎలాంటి కమిషన్ ఉండదు, డైరెక్ట్గా మీరు ప్లాట్ని కొనుక్కోవచ్చు. సో దానివల్ల మీరు బెనిఫిట్ పొందుతారు, అలానే కస్టమర్ కూడా బెనిఫిట్ పొందుతారు. సో మరొక్కసారి మనం చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తున్న ప్లాట్స్ అయితే ఇవే. కంప్లీట్గా మనకి ఒక బిట్ ఉంటుంది, ఈ బిట్ మొత్తం వాళ్ళు తీసుకున్నారు. సో మొత్తం ఇందులో 6 ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ 6 ప్లాట్స్లో మనం చూస్తున్నట్లయితే 2 ప్లాట్లు ఈస్ట్ ఫేసింగ్, 2 ప్లాట్లు వెస్ట్ ఫేసింగ్, ఒక ప్లాటు నార్త్ ఈస్ట్, ఇంకొక ప్లాటు నార్త్ వెస్ట్. మొత్తం ఈ డైరెక్షన్లో అయితే ఉన్నాయి ఫేసింగ్స్ వచ్చేసి. సో మీకు క్లియర్ కనిపిస్తుంది కూడా ఎలా ఉందనేది. సో మనకి మీకు మ్యాప్లో చాలా క్లియర్ చూపించాను దగ్గరలో ఉండే ప్లేస్ అని ఏంటనేది. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎంత ఈజీగా రీచ్ అవచ్చు అనేది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంది. అలానే మనకి ఇక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా పర్మిషన్స్ తక్కువ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ దగ్గరలో మనం కన్స్ట్రక్షన్ చేస్తే
ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి మనకి పర్మిషన్ అయితే కావాలి. కానీ ఈ ప్లేస్కి అలాంటి ప్రాబ్లం లేదు. కానీ మనం 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఎవరైనా ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, అలానే మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా ఈ ప్లేస్ చాలా చాలా మంచి ప్రైస్లో మీరైతే పర్చేస్ చేయొచ్చు. సో మీరు కనుక ప్లాన్ చేస్తే ఈ ప్లాట్ తీసుకోవాలని చెప్పి కాంటాక్ట్ చేయండి. కింద మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాల్ చేయండి. ఈ నెంబర్ అయితే నాదే. సో మీరు నాకు కాల్ చేస్తే మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అలానే మీకు ఓనర్తో కూడా మాట్లాడిస్తే మీరు బెస్ట్ ప్రైస్లో ఈ లేఅవుట్లో ప్లాట్ని మీ సొంతం చేసుకోవచ్చు. సో కాల్ చేయండి, లేట్ ఎందుకు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.